రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మరియు నిరుద్యోగ యువతకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన అప్డేట్ అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును మరో 3 సంవత్సరాలు పెంచబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు సెక్రటేరియట్ వర్గాల్లో దావానలంలా వ్యాపిస్తుంది. ఈ నిర్ణయం జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం వెలువడింది. ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన మరియు లోతైన విశ్లేషణను కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వస్తే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై ఒక భారీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లుగా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు 64 ఏళ్లకు పెంచబోతున్నారని చర్చ సెక్రటేరియట్‌లో బలంగా వినిపిస్తుంది. దీని వెనక ప్రధానంగా ఆర్థిక కోణాలు దాగి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం. రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ, పెన్షన్, కమ్యుటేషన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో ఒకేసారి వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రిటైర్డ్ అయిన వారికి చెల్లించాల్సిన బకాయిలే సుమారు 10,000 కోట్ల రూపాయలకు పైగా పేరుకుపోయాయి. ఈ భారాన్ని ఇప్పుడే మోయలేక వయసును మరో 3 ఏళ్లు పెంచితే ఈ భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ప్రస్తుతానికి తప్పుతుంది. అంటే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించకుండా భవిష్యత్తుకు వాయిదా వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే గతంలో 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సరిగ్గా ఇదే ఫార్ములాను వాడి వయసును 58 నుండి 61 ఏళ్లకు పెంచారు. అప్పట్లో పొడిగింపు పొందిన వారంతా ఇప్పుడు రిటైర్డ్ అవుతుండటంతో ఈ ఆర్థిక భారం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడింది. అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పాత ప్లేబుక్ బాటలో పయనిస్తూ భారాన్ని 2028 లేదా 29కి నెట్టేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం వల్ల అత్యంత నష్టపోయేది రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత. ఉద్యోగుల రిటైర్మెంట్ జరగకపోతే కొత్త పోస్టులు ఖాళీ అవ్వవు. తద్వారా కొత్త నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉండదు. అలాగే పదోన్నతులు కూడా నిలిచిపోతాయి. ఎందుకంటే పైన ఉన్నవారు ఖాళీ చేయకపోతే కింద ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు రావు. ఇప్పటికే ఏళ్లగా గ్రూప్స్ మరియు ఇతర ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత తమ వయోపరిమితి మించిపోతుందేమోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో సుమారు 37,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా సంక్షేమ పథకాలను పొందుతున్నట్లు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా బయటపడింది. పేదల కోసం ఉద్దేశించిన తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వృద్ధాప్య పెన్షన్లు వంటి పథకాలను మీరు దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం. వీరిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కొంత ఆలస్యం ప్రదర్శిస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. పరిపాలనలో అనుభవం అవసరమే అయినప్పటికీ కొత్త ఆలోచనలు ఉన్న యువత కూడా వ్యవస్థలోకి రావాలి. శాఖల్లో సగటు వయస్సు పెరిగిపోవడం వల్ల పరిపాలనలో చైతన్యం తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే జూన్ 2న ఈ ప్రకటన ఒకవైపు రాజకీయ చతురతగా కనిపిస్తున్నా మరోవైపు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉందని చెప్తూ లీకేజీలను అరికట్టకుండా యువత భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ సమాజంలో గట్టిగా వినిపిస్తుంది.